సరేనండి, చాలా రోజుల తర్వాత అయితే దేవుని అయితే మన ఇంటికి అయితే వచ్చింది కదండి. అదేనండి, ముందుగా ఇంకా మీ అందరికీ తెలియని వాళ్ళకైతే చెబుతున్నాను. మా మరిది వాళ్ళ పెళ్ళి వచ్చేసి ఇంకా జూలై 8వ తారీఖు అయితే ఇంకా మ్యారేజ్ అయితే ఇంకా అయింది కదండి. ఇంకా రేపుతో అయితే ఇంకా దేవుని వాళ్ళ మ్యారేజ్ అయ్యి ఇంకా నెల రోజులండి. నెల రోజులు పూర్తిగా ముందే కాపురానికి తీసుకురావాలన్నమాట. చేసిన రోజే ఇంకా అమ్మాయిని అబ్బాయిని అయితే నిద్ర చేయడానికి అయితే పంపించాం కదండి. ఇంకా అంత జర్నీ చేయలేదని, మళ్ళీ తిరిగి రావడానికి అంత జర్నీ చేయలేదని చెప్పేసి ఇంకా ఒకసారి కాపురానికి అయితే వచ్చిందండి. రేపటికైతే నెల అయిపోయింది. ఇంక అందుకని చెప్పేసి ఏడో తారీఖే వచ్చిందనమాట దేవుని అయితే. ఇంక వాళ్ళందరికైతే వాళ్ళ ఊరు వాళ్ళందరికీ మేమైతే ప్రేమ విందు కూడా ఏర్పరిచామండి. ఇంక వచ్చిన వాళ్ళకైతే దేవుని అయితే ఇంకా మంచినీళ్ళు ఇస్తూ ఉంది. ఇంకా మహేంద్ర అయితే చాలా బాగా మొత్తం సెలబ్రేషన్ అయితే చేయించాడండి మా అందరి చేత అయితే. ఇంకా సుబ్బు వాళ్ళు మేమందరం వచ్చేసి పలావు, చికెన్ కర్రీ ఇంక ఇవన్నీ చేస్తాం కదా. ఇంక వాళ్ళందరూ వచ్చేలేకే ఇంకా దేవుని అయితే ముందుగా అయితే వాటర్ అయితే ఇస్తుందండి. వాటర్ తాగిన తర్వాత ఇంకా అన్నం ఏర్పాట్లు కూడా చూస్తాము. దేవుని అయితే ఇంకా వాళ్ళందరికీ వాటర్ ఇచ్చేసి ఇంక కాపురానికి రావడం నిద్రలు మొత్తం అయిపోయినట్లే అండి. కాపురానికి వచ్చిన తర్వాత 5వ రోజు కానీ 3వ రోజు కానీ మళ్ళీ నిద్ర చేసి రావాలి. వాళ్ళ ఊర్లో అయితే వాళ్ళు మొత్తం అయితే 9 మంది అయితే వచ్చారండి. ఇంకా అదే కాకుండా ఇంకా 30 మంది వస్తామన్నారు. ఇంకా వర్షాలు పడుతున్నాయని చెప్పేసి ఇంక జనం అయితే తక్కువగానే వచ్చారండి. వాళ్ళు తీసుకొస్తారు కదా 9 పండుగలు అయితే తీసుకొస్తారండి. ఇంకా 9 పండుగలు ఇంకా వాళ్ళే కింద పెట్టకుండా ఇంకా ఆటోలో ఇంకా తీసుకెళ్ళి ఇంక ఇంట్లో అయితే సర్దుతున్నారండి. ఇంక ఈ అమ్మమ్మ వచ్చేసి చాలా చక్కగా అయితే మాట్లాడుతూ ఉంది. ఇంకా అలానే మహేంద్ర వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ అయితే అటుకాయ గెలలు, అలానే సరిబిడ్డి, మైసూరుపాకులు, కొబ్బరి రోలు ఇంకా అన్నీ తీసుకొచ్చారనమాట. ఇంకా అమ్మమ్మ అయితే ఇంకా ఇటు రామమ్మ అడు కూర్చుందని చెప్పేసి మా దేవుని అయితే పరిచయం చేస్తున్నానండి. చాలామంది అయితే మన దేవుని ఎప్పుడు చూడాలా అని చెప్పేసి ఇంకా ఎంతోమంది ఎదురు చూశారండి. దేవుని ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కదా. ఇంకా అక్క చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అమ్మమ్మకి అయితే మంచినీళ్ళు ఇవ్వాలి ఇంకా ఇదని చెప్పేసి మాట్లాడుతూ ఉంది దేవుని అయితే. సరేనండి, దేవుని అయితే ఇంక వాళ్ళందరికీ వాటర్ అయితే ఇచ్చింది కదా. లోన్ అయితే చిన్నత్త అయితే ఇంకా అన్నం ఏర్పాట్లు అయితే చూస్తూ ఉందండి. ఇంకా ముందుగా అయితే వాళ్ళ నాన్నకి భోజనం పెట్టాలని చెప్పేసి మంచినీళ్ళు ఇంకా అవైతే తీసుకుంటూ ఉంది. ఇంక ఈ అమ్మమ్మ వచ్చేసి అయితే ఇంకా పూలు అయితే అమ్మిదండి. చాలా బాగా మాట్లాడిద్ది, అంతా కలుసుబాటుగా అయితే దీవెనాని ఇంకంటే పెళ్లి సంబంధం ఉందని చెప్పేసి ఇంకా ఈ అమ్మమ్మ ద్వారానే మనం దీవెనాని ఇంక ఇలా మ్యారేజ్ చేసుకోవటం ఇంకా కలిగింది అయితే. ఒంగోలులో ఉండిద్ది కదా ఈ అమ్మమ్మ అయితే. ఇంకా చిన్నత్తోళ్ళ చిన్నమ్మ అన్నమాట. చాలా బాగా మాట్లాడుతూ ఉంది. ఇంకా వాళ్ళందరిని ఎందుకు తీయలేదంటే ఇంకా వాళ్ళల్లో ఈ అమ్మమ్మ ఒక్కతేనండి చాలా బాగా మాట్లాడుతూ ఉంది. ఇంక వాళ్ళందరూ అయితే మొహోడ పడుతూ ఉన్నారు. ఇంక ఈ అమ్మమ్మ అయితే అన్నీ బాగా కల్మిషం లేకుండా చాలా చక్కగా అయితే మాట్లాడింది కదా. ఈలోపు చిన్నత్త అయితే పూలు తీసుకుంటే నేనే పూలు మాల కట్టుకుంటూ ఉన్నాను. దీవెన అయితే ఇంక అమ్మమ్మకి వాళ్ళకి వాళ్ళ నాన్నకి వాళ్ళకి భోజనం పెట్టడానికి ప్లేట్ తీసుకుని వస్తే వాళ్ళ బావ అయితే పలకరిస్తూ ఉన్నాడు. ఏమ్మా దీవెన ఎప్పుడు వచ్చారు, ఇంక అన్నం తిన్నావా అని చెబితే లేదు బావ వాళ్ళందరికి పెట్టిన తర్వాత తింటానని చెప్పేసి ఇంకా అమ్మమ్మ పిలిస్తే వెళ్ళిందనమాట. దీవెన అమ్మమ్మ అయితే చాలా క్లోజ్గా అయితే ఉంటారండి. చూడండి ఇంక రాంగల్ని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళకి ఇంకా అన్నం పెట్టకుండా అయితే ఇంకా అమ్మమ్మ కాడ అయితే ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడేసుకొని సరే అమ్మమ్మ మనం తీరిగ్గా మాట్లాడుకుంటున్నాం, ఇంకా ముందుగా అయితే అమ్మ వాళ్ళకి డాడీ వాళ్ళకి భోజనం పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా అమ్మమ్మ అయితే దేవుని వదిలిపెట్టట్లేదు అనమాట. ఇంకా అవి మాట్లాడుతుంటే దేవుని అయితే ఇంకా ఆశ్చర్యపోయి అయితే ఇంకా నోటి మీద చేసుకొని అయితే వస్తూ ఉంది. ఇంకా ఏం దేవునా మరి సంగతులు ఇద్దరం కలిసి తిందామా భోజనం అంటే లేదక్క వాళ్ళకి ముందుగా అయితే మన చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళకి వడ్డించిన తర్వాత మహేంద్ర అంటే బావ మనందరం కలిసి తిందామని చెప్పేసింది దేవుని అయితే. ఇంకా సరేనండి, ముందుగా అయితే వాళ్ళందరికీ మంచి మర్యాదలు అయితే చేయాలి కదా. మంచి ప్రేమ విందు కూడా ఏర్పరిచాము మన చేతులతోనే. చాలా బాగా కుదిరాయి భోజనాలు మొత్తం అయితే. ఇంకా దీవెన వచ్చేలేకే ఇంకెందుకులే అని చెప్పేసి మొత్తం అయితే చేసేసామండి. ముందుగా అయితే వాళ్ళకి భోజనం పెట్టని చెప్పేసేలేక ఇంకా అందరు ఇస్త్రాకులో తింటున్నారు. వాళ్ళ నాన్న వచ్చేసి ఇంకా అలా తింటా ఉన్నాడండి. ఇంకా ప్లేట్లు అయితే ఇంకా ఇస్త్రాకులు అయితే వాళ్ళు మళ్ళీ కడుక్కోవాలి కదా అందుకని చెప్పేసి ముందుగా అయితే మేమే ఇంక ఇస్త్రాకులు మొత్తం కడిగేసి ఇంకా అత్తమ్మకి ఇస్తుంటే ఇంకా అత్తమేమో అన్నం కర్రీ ఇంకా మొత్తం అయితే వడ్డిస్తూ ఉంది. నేను ప్లేట్లు ఇవ్వటం అత్తమేమో దాంట్లో వడ్డీయటం ఇంకా దీవెనేమో వాళ్ళకి ఒక్కొక్కరుగా ప్లేట్లు ఇస్తూ ఉందండి. కిడ్ సైడ్ కూర్చున్నాడు కదా ఇంకా ఆయనేనండి. ఇంకా దీవెన వాళ్ళ నాన్న వచ్చేసి సరేనండి మా తోడు పళ్ళు తీసుకొచ్చి మొత్తం ఐటమ్స్
బాదురుసలు ఏం ఇచ్చాను మొక్కలు ఇచ్చానా వచ్చేసి కారు ఉందండి. ఏవో లడ్లు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఈ మైసూర్ పాకులు అట్టికాయల కాకు ఒకటి మొత్తం కలిసి ఎన్ని ఐటమ్స్. మహేంద్ర బాబు అసలు లాగలేకపోతున్నాడు, లాగేస్తున్నాడు ఎప్పుడే లోడ్లు. చక్కెర వేసేసారంటే చెప్పు ఏం వేసా? చక్కెర వేసారు, చక్కెర వేసారంట. వస్తుందా అన్ని వేసినట్టేగా జాగ్రత్త లెక్కేసేయండి మా చేతి పట్టుకో కదా. ముందు వంటలు చేసుకున్నా పక్కన వేసుకో. నువ్వు లడ్లు చేసి రెడీ పెట్టుకో అంటే మైసూర్ పాకు లడ్డు కవర్లో మైసూర్ పాకు తర్వాత లడ్డు మూడైన అట్టుకాయ వాడుతూ ఆడైంది ఆకులు కట్టండి. అమ్మాయి బాదుషా వద్దు నీకు అని అప్పటికి ఏం ఊరి మాట్లాడి నువ్వు తినరా బాగలేదు చేస్తున్నావు. మేమేదేసేది జాగ్రత్తగా వేయండి. వేసినట్టు రెండే వేసారనుకో ఏం మన పనులు కూడా పంచవద్దా రేపా? అదే అదే నాతమ్మ అసలు ఎందుకు పంచాలి అలాగా ఆచారం? పెద్దమ్మని చెప్పమను. పెద్దమ్మ మరి ఏమైతే తెలియాలి కాబట్టి చూసుకొని పంచండి నిదానంగా. సరే ఎవరికైనా అలా తీసుకొని ఇంటికి వచ్చాయి ఓకేనండి. ఇంక అత్తమ్మ మేమందరం అయితే చాలా సరదాగా అయితే ఇంక అన్నీ ప్యాకింగ్ చేసేసుకున్నాం కదండి. చాలా ఫన్నీగా మాట్లాడుకుంటూ అయితే మొత్తం 11 ప్యాకింగ్ అయితే చేసేసామండి. ఇంక వాళ్ళందరికి ఇవ్వాలి. ఇంక అందుకని చెప్పేసి ఇంక అమ్మమ్మ అయితే ఒక్కొక్కటిగా దీవెనకి ఇస్తుంటే దీవెన ఏమో ఇంకోళ్ళందరికీ అయితే తాంబూలం అయితే పంచుతుందండి. ఇంకా అలా తీసుకొచ్చి ఇంక వాళ్ళకి ఇంకా అలా 9 మందికి పనిచేసిన తర్వాత ఇంక చాలా అయితే మిగిలే కదండి. ఇంకా అవైతే మన పల్లెలోకి మొత్తం ప్యాకింగ్ చేసేసి పంచాలి. అది రేపు మార్నింగ్ చూపిస్తాం అనమాట. అదే కాకుండా ఇంకా కాపురానికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు బట్టలు పెట్టేసుకోవాలి. కంటే చిన్న అత్తోళ్ళేమో ఇంకా దీవెన వాళ్ళ అమ్మ నాన్నకు పెట్టేటట్టు, దీవెన వాళ్ళ అమ్మ నాన్నేమో ఇంకా చిన్న అత్తమ్మలకు పెట్టేటట్టు అండి. ఇంకా అప్పుడు బుజ్జి వాళ్ళ అమ్మోళ్ళు కూడా అయితే నాకు వదినకి అత్తమ్మకి మా అందరికి తెచ్చారు కదా, అలానే ఆడబిడ్డలకు కూడా పెట్టేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంక చిన్నత్తగాను మానుష వదినకి అయితే ఇంక 2 శారీలు, అలానే మహేంద్రకి చిన్న మోయకి అయితే బట్టలు అయితే పెట్టారండి. చాలా సంతోషంగా అయితే ఉంది. ఇంక ఇలా బట్టలు పని చేసుకునే కాడ ఉండిద్దండి. శారీ చూపిస్తాను చూడండి. ఇంక 2 అండి. ఇంక అత్తమ్మకి వదినకి ఒకటే కాంబినేషన్లో పొట్టు చీరలు అయితే తీసుకొచ్చారు కదా. ఇంకా అవైతే వాళ్ళిద్దరు ఇంకేమేమి కలర్స్ తీసుకుంటారో ఇంకా అలానే వాళ్ళ నాన్నకైతే బట్టలు అయితే పెడుతుందండి. ఇంకా అత్తమ్మ అయితే వచ్చేసి
ఇంకా అలా ఈ బాబాయ్ ఒక్కరికైతే బట్టలు అయితే పెట్టారండి. ఇంక లెక్క అయితే ఇంకా అబ్బాయికి కూడా తేజకు కూడా పెట్టాలి కదా, సైజ్ అయితే తెలియదు అని చెప్పేసి డబ్బులు అయితే ఇచ్చారు. అబ్బాయి అయితే ఒంగోలులో బట్టలు తీసుకుంటా అన్నారు. అందరూ అయితే తాంబూలం తీసేసుకున్నట్టే, బట్టలు ఇంక వాళ్ళు పెట్టేసుకున్నట్టే అండి. ఇంక అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ ఒంగోలు వెళ్ళాలి కదా. అదే కాక వాతావరణం అయితే బాగలేదు కదండి. ఇంక అందుకని చెప్పేసి వర్షం పడిద్దని చెప్పి ముందుగా అయితే ఇంకోళ్ళు క్షేమంగా అయితే మన ఇంటికి వచ్చారు. భోజనం అయితే చేసి ఇంకా జాగ్రత్తగా అయితే వెళ్తున్నారండి. ఇంకా దీవెన వచ్చేసి ఇంకా పుట్టింటి వాళ్ళు వదిలిపెట్టి వెళ్తే ఏ ఆడపిల్లకైనా బాధే కదండి. ఇంకా అమ్మాయి అయితే వాళ్ళందరూ వెళ్తున్నారని చెప్పేసి ఇంకా బాధపడింది. ఇంకెందుకు బాధపడేది, ఇంకా ఇవన్నీ నిద్రలు అయిపోయినాయి అమ్మ, మేము వస్తా పోతా ఉంటాంలే అని చెప్పారు. అదేగాక మా నాన్న ఆటో డ్రైవరే, దీవెన వాళ్ళ నాన్న ఆటో డ్రైవరేనండి. దీవెన వాళ్ళ నాన్న వచ్చేసి ఇంకా ఆటో పెట్టుకొని వచ్చారు. ఇంకా అమ్మమ్మ అయితే తాంబూలం తీసుకోకుండా చిన్నత్తకి ఇచ్చి వెళ్తుంది. ఇంకా తాంబూలం కూడా తీసేసుకొని ఇంక అందరూ అయితే ఇంకా జాగ్రత్తగా అన్నం తినేసి వెళ్ళారు. ఇంకా అంకుల్ వచ్చేసి ఆ చిన్న అత్త వల్ల అన్నయ్య అండి, మహేంద్ర వాళ్ళ మేనమామ. ఇంకా అందరం అయితే చాలా సంతోషంగా అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ఒంగోలు వాళ్ళు అందరూ వెళ్తుంటే ఇంక మేము అందరం అయితే ఇంకా బయట ఉండి జాగ్రత్తగా పోండి, ఇంకా దూరవారం వెళ్ళాలి కదా, చిన్నగానే పోండి, లేటుగా వెళ్ళినా జాగ్రత్తగా పోండి అని చెప్పేసి మంచి మర్యాదలు అయితే చెప్పేసామండి. ఇంకా అత్తమ్మ అయితే వాళ్ళు వెళ్ళిన దాకా ఇంకా అక్కడనే ఉంది. దీవెన కూడా ఇంకా అక్కడనే ఉండి ఇంకా ఐదో నిద్రకు రావాలిగమ్మా, ఇంకెవరో ఒకరు రాండి, ఇంక నిద్ర చేసి వెళ్తామని చెప్పేసి ఇంకా అవి మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఇవేనండి ఇంక లాస్ట్ నిద్రస్ అయితే. ఇంక నిద్రలు చేసిన తర్వాత ఇంకెవరికి వాళ్ళు ఇంక ఇలా పనులు చేసేసుకోవటమేనండి. ఇంకెప్పుడు ఒకసారి ఇంకా వాళ్ళు రావడం, కీళ్ళు రావడం, ఇంక ఇలా ఉంటాయన్నమాట. ఒక ఆడపిల్లని ఇంకా మనం ఒక ఇంటికి పంపించేటప్పుడు ఇన్ని మంచి మర్యాదలు చెప్పుకొని ఇంకా ఒక ఇంటికి పోయేటప్పుడు ఇలా చేసుకుంటారు. మా సుహాసిని అయితే చాలా హ్యాపీగా అయితే భోజనం చేసి చికెన్ కర్రీతో కట్టికాయ అయితే తింటూ ఉంది. ఖమ్మం అయితే హాయ్ అండి అని అంటూ ఉందండి. సరేనా, వాళ్ళందరూ అయితే వెళ్తున్నారు కదా. ఇంకా అందరూ అయితే ఆటోలో ఎక్కైతే కూర్చున్నారు కదండి. ఇందరదా చూపించాను కదా అమ్మమ్మ అయితే ఇంక అక్కడ చుట్టాలు ఉండేలేక చుట్టాల వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిందండి అమ్మమ్మ అయితే. అందుకని చెప్పేసి ఇంక ఆగారనమాట. ఇంక వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు. మా దీవెన ఏమో పాపం మొహం నల్లంగా పెట్టేసుకొని ఇంక వస్తూ ఉంది. మా నాన్న మళ్ళీ ఒక వారం తర్వాత రావాలని చెప్పింది వాళ్ళ నాన్నకైతే. ఇంకేం దీవెన ఏడ్చావా, కళ్ళు ఎర్రంగా ఉన్నాయంటే ఇంక నవ్వుతూ లోనికి వెళ్తూ ఉన్నారండి. ఇంకా పెదనాన్న పెద్దమ్మ ఇంకోళ్ళు అందరూ అయితే ఇంకా సరేనమ్మా ఇంక భోజనం చేయపోండి అన్నారు. ఇంక ఇప్పుడు దాకా వాళ్ళని చూసుకుంటూనే ఉందండి దీవెన. సరేనండి, రీసెంట్గా అయితే మనం కొరమేలు చేప పచ్చడి అయితే పెట్టాం కదండి, చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట. చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి. అదే కాక ఇది వర్షాకాలం కదా, వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకొని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి. సరేనా, పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట. ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ పీకులు అండి. చాలా బాగుంది అసలుకి, అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పీకిల్ చేయడం కూడా చూపించాం కదండి. ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి. సరేనా, ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా మీకు ఏ రిమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపించగలవండి. కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.